ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ను పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేయాలనే కూటమి ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఆందోళనలను కొనసాగిస్తోంది. మెడికల్ కాలేజెస్ను ప్రైవేటీకరించాలి అన్న నిర్ణయంపై మండలిలో చర్చకు వైఎస్ఆర్సీపీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఈ అంశంపై ఇంతకు ముందు షార్ట్ డిస్కషన్కు ఒప్పుకుంది. ఇవాళ శాసన మండలిలో ఎలాగైనా చర్చ జరగాలని చూడాలని వైఎస్ఆర్సీపీ ప్రయత్నిస్తోంది. తక్షణమే ఈ అంశంపై చర్చించాలని మండలి చైర్మన్కు వాయిదా తీర్మానం అందజేసింది వైఎస్ఆర్సీపీ. పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ర్యాలీ చేపట్టారు. మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రైవేట్ పరం చేయడం దుర్మార్గమని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు మండిపడ్డారు. అయితే ప్రభుత్వం మాత్రం మండలిలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై చర్చ పెట్టడానికి జంకుతోంది. ఇవాల్టి ఎజెండా కనీసం మెడికల్ కాలేజీల ప్రస్తావన కూడా తీసుకురాలేదు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే రద్దు చేయాలి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే రద్దు చేయాలి. మండలి సభ్యులైతే డిమాండ్ చేశారు. ప్రభుత్వం వచ్చి చేసింది తప్పని మాకు తెలుసు. ప్రజా ఆరోగ్యాన్ని వచ్చి దోపిడీ విధానానికి ముడిపెట్టడం అనేది ఎక్కడ ప్రజాస్వామ్య చరిత్ర ఎప్పుడు జరగలే. ఇది మొట్టమొదటిసారి. ఇది చాలా దుర్మార్గమైన ఆలోచన. మనం బిఎస్ లో తీసుకున్నప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళు వచ్చి అన్నప్పటికీ దాన్ని నిర్ణయించుకున్నారు. అందుకనే అది చర్చ జరిగిన వరకు పట్టుబడతాం. వెనక్కి తగ్గిన వరకు కూడా మేము పోరాటం నాపేది లేదు. ప్రజలు చేసే ముఖ్యం. ప్రజల కోసం ఎంతవరకైనా సరే మేము వెళ్తాం, ఎంత పోరాటం చేస్తాం. అది ఏ విధమైన ఇది చాలా అన్యాయం. ఇది ఎప్పుడు కూడా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం ఇలాంటి విధానం ఎక్కడ జరగలే. ప్రజారోగ్యాన్ని ప్రైవేట్ పరం చేసి దోపిడీ చేయడం అనేది ఇది ఎప్పుడు చూడలే. ఇలాంటి పరిస్థితి చాలా దుర్మార్గం, చాలా దురదృష్టకరం. ఈ ప్రభుత్వం ఒక రోజు కూడా మరి కొనసాగడానికి వీల్లేదు. పిఏసీ సమావేశం మొన్న జరిగింది. ఆ రోజు ఖచ్చితంగా వాళ్ళు మాట ఇచ్చారు. మా ఆందోళనకి తలొగ్గి వాళ్ళు మాట ఇచ్చారనమాట. ఈ సోమవారం చర్చలో ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం మీద చర్చకు ఒప్పుకుంటాము అని చెప్పి, కానీ ఈరోజు ఆ మాటని తప్పి ఆ అంశాన్ని ఇందులో పెట్టలేదన్నమాట. ఎందుకంటే ప్రభుత్వం భయపడుతుంది. ఈ ప్రైవేటీకరణ అనే అంశం ద్వారా వీళ్ళు తప్పు చేశారు కాబట్టి ఈ విధంగా భయపడి వెనక్కి తగ్గిన పరిస్థితి కనపడుతూ ఉంది. అందుకని మళ్ళీ ఈ అంశం అనేది చర్చకు వచ్చేంత వరకు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ఆందోళన కొనసాగిస్తూనే ఉంటాము. ఈ ప్రైవేటీకరణ జీవోని 590ని వెంటనే వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది, రద్దు చేయాల్సిన అవసరం ఉంది. అది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. నిజంగా వీళ్ళు తప్పు చేయకపోతే ఎందుకు వీళ్ళు భయపడుతూ ఉన్నారు? అసలు వీళ్ళు ముడుపుల కోసం, కమిషన్స్ కోసము ఈ పీపీపీ మోడ్ తీసుకు వచ్చారు కాబట్టి ఈ విధంగా వీళ్ళు వెనక్కి తగ్గి చర్చకు కూడా భయపడే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. బడ్జెట్ లేదు, బడ్జెట్ కుదరదు, ప్రణాళిక లేదు అనడం నిజంగా చాలా దుర్మార్గమైన ఆలోచన అని నేను ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ప్రైవేటీకరణ చేస్తే పీపీ మోడల్లోకి వెళ్తే ఇతర రాష్ట్రాల్లో కూడా దేశవ్యాప్తంగా పీపీ మోడల్ అనేది ఎవ్వరూ కూడా యాక్సెప్ట్ చేయరు. మనం చూసుకుంటే కూడా ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్లో కూడా హరిద్వార్ అనే దాంట్లో అక్కడ కాలేజీలను, ప్రభుత్వ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడానికి ముందుకెళ్తే అది కూడా శారదా ఎడ్యుకేషన్ ట్రస్ట్కే అది సర్వీస్ చేసేదే. దాన్ని కూడా యాక్సెప్ట్ చేయకుండా విద్యార్థులు, అక్కడ ప్రజలు అందరూ భారీ ఎత్తున నిరసనలు తెలియజేశారు.